భోజనం చేద్దిరిగాని రండి. నీకు ఆకలిస్తుందా? భార్యవి నువ్వే ఇలా ఉంటే తల్లిని నేనంత తల్లడిల్లిపోవాలి. కార్తీక్ ఫోన్ చేసి ఉంటాడు, వెళ్ళి చూడు. కార్తీక్ బాబు కాదండి. ఎవరు? మీ మేనకోడలు. అవసరం లేదు, ఫోన్ పక్కకు పెట్టేసే. ఏవో వీడియోస్ పంపించిందండి, ఓపెన్ చేసి చూడు. మీరు చూడలేరు. ఇలా తెమ్మన్నానా? అందులో ఏముందో నన్ను చూడండి. ఏంటి అందరూ అలా ఉన్నారు? ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే అని కాల్ చేస్తే అటు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. నువ్వు బర్త్డేలు చేయడానికి వెళ్ళావో ఊడిగాలు చేయడానికి వెళ్ళావో అంతా మేము చూసావురా. మీరు మీ తాతగారి ఇంటి దగ్గర ఏమేం చేశారు? జోష్న వీడియోలు పెట్టింది, చూడు. కొట్టు పెట్టారా? నువ్వు బావు అనుకుంటుందా, పనివాడు అనుకుంటుందా? ఏ మనిషికైతే మీరు సవాలు విసిరి గెలిచారు, మిమ్మల్ని తీసుకెళ్లి ఆ మనిషి కాళ్ళ దగ్గర పడేసింది. మీరంతా ఇలాగే ఆలోచించాలా? వేరేలా ఆలోచించడానికి మీ మనసు అంగీకరించదా? ఏం ఆలోచించాలో మీరే చెప్పండి. చెప్పిన పనులు చేస్తే పనివాడే అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు సత్యరాజ్ రెస్టారెంట్ చూస్తున్నది, సో తనే ఆఫీస్ చైర్లో కూర్చుంటుంది. ఇంతకు ముందు పనులు నేను చూసుకునేవాడిని, ఇప్పుడు అలాగే టేబుల్ క్లీన్ చేశాను. నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? అర్థం చేసుకోమంటున్నానమ్మా. అది నా తాతగారి ఇల్లు. నా తాత షూస్ క్లీన్ చేయటం నాకేం చిన్నతనం కాదే. మా అత్తగారి ఫ్యామిలీ అందరూ కూర్చుని భోజనం చేస్తుంటే వడ్డించాను. ఏ నువ్వెప్పుడు వడ్డించలేదా? మనం భోజనం చేస్తున్నప్పుడు మా అత్త ఎప్పుడు వడ్డించలేదా? జోస్న అగ్రిమెంట్ గురించి చెప్పింది కాబట్టి మీరంతా నేను జోస్నకి కట్టు బానిసనని ఫిక్స్ అయిపోయారు. అయ్యో నా కొడుకు ఇలాంటివి చేయటం ఏంటని నువ్వు, మా కార్తీక్ బాబు ఇలాంటి పనులు చేయటం ఏంటి అని వీళ్ళిద్దరూ కుమిలిపోతున్నారు, కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. కోరికలు విలువైన లక్ష్యాలు పెట్టుకోవడం కాదు, వాటిని సాధించడానికి రాజు అవ్వాలి, అవసరమైతే శ్రామికుడు అవ్వాలి. వద్దురా, నా కొడుకు విలువివ్వని మనుషులు నాకు అసలు వద్దు. వద్దు. అది మేనకోళ్ళైనా, తోడబుట్టిన అన్నైనా, జన్మనిచ్చిన తండ్రి అయినా సరే. యుద్ధం మొదలు పెట్టకూడదమ్మా, మొదలు పెడితే వదిలిపెట్టకూడదు. మీరు ఈరోజు నేను పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు, నేను రేపు జరగబోయే మంచిని చూస్తున్నాను. అవమానం సమ్మేట దెబ్బ లాంటిది, నా సంకల్పం ఇనుప ముక్క లాంటిది. దెబ్బలు తగిలే కొద్దీ ఇనుప ముక్క గట్టిపడుతుంది, వంగిపోతుందని మీరు అనుకుంటున్నారు. అది ఆయుధంగా మారుతుందని నాకు తెలుసు. వదిలేరా. మాటిచ్చానమ్మా, అవసరం తీరిపోయింది కదా అని ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాటిచ్చిన మనిషి బతుకున్న చచ్చిపోయినట్టే. దీప రియాక్షన్ ఏంటో. హాయ్ దీప, ఎలా ఉన్నావు? నేను పంపిన వీడియోస్ చూసే ఉంటావుగా, నచ్చాయా? నీ మెళ్ళో తాళి కావాలి, అది నీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకో. మరి నీకేం కావాలి? నీ ప్రాణం కావాలి. అంటాననుకున్నావా? నీకేం కావాలని నేను అడుగుతున్నాను. నీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నా మీద పగతోనే కార్తీక్ బాబుతో అగ్రిమెంట్ రాయించుకున్నావు. నువ్వు నా మీద పగతోనే ఒక
పనివాడితో చేయించుకోవాల్సిన పనులని కార్తిక్ బాబుతో చేయించుకుంటున్నావు. కోపంగా ఉందా? బాధగా ఉంది. నన్ను లాగి పెట్టి కొట్టాలనిపించట్లేదా? నీకేం కావాలో ఇచ్చేసి నీ నుంచి నా కార్తిక్ బాబుని విడిపించుకోవాలనుంది. దీప ఇలా మాట్లాడకూడదే. కోపం వస్తే ఆవేశపడాలి. ఇలాంటి వీడియోస్ చూస్తే గొడవ పడ్డానికో కొట్టడానికో కర్ర తీసుకుని ఎగేసుకుంటూ రావాలి. న్యాయం కోసం ఆవేశపడిన ప్రతిసారి అవమానపడో అభిమానించే వాళ్ళకి దూరమయ్యో అలసిపోయాను చూసినావు. నేను చూస్తుంటే జాలేస్తుంది దీపా. సారీ, కళ్ళ ముందు లేవు కదా. నీ మాటలు వింటుంటే జాలేస్తుంది దీపా. నీ ఇంట్లోనే నీ బావ మీ తాత షో తుడుస్తుంటే నీ మనసు ఎలా ఆనందించగలుగుతుంది? నువ్వు చేస్తుంది తప్పని నీ మనసు నీకు చెప్పట్లేదా? చెప్పట్లేదు. ఒక మనిషి చేసిన ద్రోహానికి చచ్చిపోయింది. నేనేనాడు చేది కావాలని కోరుకోలేదు. నేను కోరుకున్నదేది నాకు దక్కలేదు. నా ప్రాణం ఇవ్వమంటావా? అవసరం లేదు. అయితే కార్తిక్ బాబుని వదిలే. ఈ మాట నిన్ను అడగమని బావ నీతో ఫోన్ చేయించాడా? నేను ఫోన్ చేస్తున్న విషయం కార్తిక్ బాబుకి తెలియదు. బావ ఇచ్చిన మాట దాటే రకం కాదని నాకు తెలుసు. అందుకే నిన్ను బ్రతిమలాడుకోవడానికి ఫోన్ చేశాను. భయపెట్టే స్థాయి నుంచి బతిమలాడే స్థాయికి దిగజారిపోయావా? నువ్వేమైనా అనుకో జోష్న, మన కారణంగా మనం బాధపడితే మనకి మనం సర్ది చెప్పుకోవడానికి మన దగ్గర సమాధానం ఉంటుంది. మన కారణంగా మన కోసం బ్రతికే వాళ్ళు బాధపడుతుంటే ఏమవుతుందో అన్న భయంతో ఆ ప్రమేయం లేకుండా నా జీవితంలో జరిగిన ఒక సంఘటనకి నేనెలా కారణమవుతాను? అయితే ఇప్పటికీ మా బావని నువ్వు భర్తగా చూడలేదా? దేవుళ్ళ చూస్తున్నాను. నువ్వు దేవత అవుదావనా? భక్తురాల్లాగా మిగిలిపోతామని మాటలు చెప్పడానికి బాగుంటాయి. ఇవి మాటలు కావు, నా మనసు. దాంతో నాకు పని లేదు. కార్తిక్ బాబుని నువ్వు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు బాధ, బావకి డ్యూటీ. ఇదంతా నా వల్లే కదా. నేను వస్తాను, నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేస్తాను. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టింది నువ్వు కాదు కదా. కానీ అగ్రిమెంట్ జరిగింది నా కోసమే కదా. నీకు నాకు ఏ సంబంధం లేదు. హాస్పిటల్లో నేను చచ్చిపోయి ఉంటే అప్పుడు ఈ అగ్రిమెంటే ఉండేది కాదు. అంటే కార్తిక్ బాబు సంతకం పెట్టింది నా కోసమే కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకోను. ప్లీజ్ జోష్న, కార్తిక్ బాబుని ఇలా చూడటం నా వల్ల కావడం లేదు. కార్తిక్ బాబు నా కోసం వదులుకోవడం కాదు, కార్తిక్ బాబు కోసం నేనేదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బాగా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఇంత ప్రేమని, ఇంత ఆరాధనని మా బావ మీద నువ్వెప్పుడు పెంచుకున్నావు దీపా? చిన్నప్పటి నుంచి బావా బావా అంటూ బావ చుట్టూనే తిరిగేదాన్ని. దించావా అని ఆశ్చర్యంగా ఉంది. నీకోసం మరదల్ని వదిలేసుకున్నాడు, నీకోసం జాబ్ వదిలేసుకున్నాడు, నీకోసం ఫ్యామిలీని వదిలేసుకున్నాడు, నీకోసం ఆస్తిని కూడా వదిలేసుకున్నాడు. నీ ప్రాణాలు కాపాడడానికి తనని తానే వదిలేసుకున్నాడు దీపా. నీ జీవితాన్ని కాపాడడానికి తన జీవితాన్ని తాకట్టు పెట్టాడు. మా బావని నింతలా ప్రేమించడానికి నువ్వేం చేసావు దీపా? నాకిప్పటికీ క్లారిటీ దొరకని ప్రశ్న ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే. పూర్వజన్మ సుకృతం అనే మాట నువ్వెప్పుడైనా వినే ఉంటావు. కార్తిక్ బాబు నా మెడలో తాళి కట్టడం నా పూర్వజన్మ సుకృతం. నీ పూర్వజన్మ సుకృతానికి నా శుభాకాంక్షలు. ఉంటాను. జోష్నా, లేని విషయం కార్తిక్ బాబు అక్కడికి రాడు. ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. జోష్నా, నీకు దండం పెడతా, నాకు దూరం చేసి. ఈ మాట స్వయంగా కార్తిక్ బాబే చెప్పారు. నువ్విప్పుడు ఎందుకు చెప్తున్నావు? నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఆ తాళి నీ మెడలో పడేదన్న కోపంతోనే ఆ మనిషిని వేధిస్తున్నావు. నేను ముందే చెప్పాను కదా దీపా, నీ ప్రాణం కానీ నీ స్థానం కానీ
నీ మెళ్ళో తాళి గాని నాకు అవసరం లేదు. అయితే ఎందుకు ఇదంతా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కార్తిక్ బాబుని రానివ్వను. ట్రై చేయి దీపా. కార్తిక్ బాబుని వెళ్ళనివ్వను. దీప చూడకముందే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. తర్వాత నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడిగిన దానికి కూడా నిజం చెప్పండి. ఏంటి దీపా? మీరు ఆ అగ్రిమెంట్ మీద సంతకం ఎందుకు పెట్టారు? నా కోసమే కదా. అవును, మీరు సంతకం పెట్టి నా ప్రాణాలు కాపాడారు కాబట్టి న్యాయంగా ఆ అగ్రిమెంట్కి కట్టుబడి ఉండాల్సింది ఎవరు? నేను. నా బాధ్యత మీరు తీసుకున్నారు కాబట్టి మీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంటే జోష్న దగ్గరికి నేను వెళ్తాను. ఎందుకు? మీకు ఆ అగ్రిమెంట్కి ఏం సంబంధం లేదు. ఇప్పటి నుంచి కార్తీక్ బాబు స్థానంలో నీకు అసిస్టెంట్గా నేనుంటానని జోష్నతో చెప్పడానికి. అందుకు నేను ఒప్పుకోను కదా. కాదని వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ప్లీజ్ దీపా, నన్ను అర్థం చేసుకో. మీ మంచితనం నా మనసుని కరిగించలేదు కార్తీక్ బాబు. అయితే భర్త అనే అధికారంతోనే చెప్తున్నాను, తప్పుకో దీపా. మీ అధికారం నా నిర్ణయాన్ని మార్చలేదు. మొండి పట్టు పట్టక దీపా. నాది మొండిపట్టు కాదు కార్తీక్ బాబు. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా అటు తప్పుకో. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా నన్ను వెళ్ళనివ్వండి. దీపా, అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా నా జోష్న బాధ పెడుతుంటే నేను చూడలేను. నేను పడుతున్న బాధ వెనుక కారణం వేరే ఉంది. అది నేనే కదా. అవును, నువ్వే. అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దంటున్నాను. నన్ను విసిగించుకో. నా పని మీరు చేస్తున్నారు. దీపా, నన్ను అర్థం చేసుకో. ఆ పని మీరు చేయండి. అడ్డు తప్పుకుంటావా లేదా? మీరు వెనక్కి వెళ్తారా లేదా? మతి లేనట్టు మాట్లాడకు దీపా. జోస్న చెప్పినట్టు తలాడించడానికి నేను అమాయకుడిని కాదు. నేను చేస్తున్న ప్రతి పని వెనుక దానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణాలన్నీ నా గురించే కదా. మరి తెలిసి ఎందుకు అడుగుతావు? అడు తప్పుకో. తప్పుకోను. నన్ను వెళ్ళనివ్వు. వెళ్ళనివ్వను. దీపా, చెప్పేది నీకే. నేను కూడా చెప్పేది మీకే. నువ్వు నా మాట వినవా? మీరు నా మాట వినండి. నా తరఫున నువ్వు వెళ్ళి కష్టాలు పడతానంటే నేను ఒప్పుకోను. నాది అదే మాట. నా తరపున మీరు వెళ్ళి కష్టాలు పడతానంటే నేను ఒప్పుకోను. మర్యాదగా తప్పుకుంటావా? తోసుకుని వెళ్ళమంటావా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నా శవాన్ని దాటి వెళ్ళండి. దీపా, మిమ్మల్ని పంపించడం కంటే నేను చావడమే నయం. నీకు నిజంగానే మతిపోయింది దీపా. అవును, పోయింది. మీరు కాఫీలు మోస్తూ టేబుళ్లు తుడుస్తూ మీ తాతగారి షోలు తుడుస్తూ ఉంటే నిజంగానే మతిపోయింది. ఇవన్నీ మీరు చేసేది నా కోసమే కదా. అప్పుడు మీ బదులు నేను చేస్తే తప్పేంటి? దీపా, నేను చేసే దాని వెనక వేరే కారణం ఉంది. ఏంట కారణం? ఇప్పుడు చెప్పుకోలేను దీపా. రెండు కుటుంబాల్ని కలపడానికి కదా. అవును, అవసరం లేదు. కానీ ఇప్పుడు నాకు అవసరం. ఎందుకు? నీ కోసం. నా కోసం రెండు కుటుంబాల్ని ఎందుకు కలపాలి? ఎందుకంటే నేను నా కుటుంబానికి దగ్గర చేయాలి కాబట్టి. ఎందుకు దగ్గర చేయాలి? నువ్వు ఇలా చెప్తే మాట విను. రా, ఎందుకో చెప్తాను. బాబు, వాళ్ళే నన్ను వద్దనుకున్నారు, అసహించుకున్నారు. ఇప్పుడు మీరు బాధపడుతున్నా పట్టనట్టే ఉంటున్నారు. నువ్వు నా మేనత్త కూతురు కాబట్టి. మేనత్త కూతురునా? ఎస్, నువ్వు ఎవరో కాదు. మా సుమిత్రత దశరథ మావయ్య కన్న కూతురువి. నా తల్లికి మేనకోడలివి. శివనారాయణ గారి సొంత మనవరాలివి.